హైదరాబాద్ మెట్రోపై కేంద్రం వర్సెస్ రాష్ట్రం అన్నట్టుగా పరిస్థితి నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖపై ఇంతవరకు కేంద్రం నుంచి స్పందన రాలేదు. కేంద్ర మంత్రులు మనోహర్ లాల్, కిషన్ రెడ్డికి లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ వేగవంతం చేయడంతో పాటు మెట్రో ఫేజ్ 2 కు వెంటనే ఆమోదం కోరారు ముఖ్యమంత్రి. సిబిఐ క్యాప్స్ కు విలువ నిర్ధారణ అప్పగించాలి, రుణాల రీఫైనాన్సింగ్ పై త్వరగా నిర్ణయం తీసుకోవాలి అని రేవంత్ ఆ లేఖలో ప్రస్తావించారు. సాంకేతిక ఆర్థిక సమస్యలను కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ అంటోంది. ఎందుకు ఈ ఆలస్యం? అదే మెట్రో విస్తరణకు ఆటంకం. కేంద్రానికి లేఖ రాశారు రేవంత్ రెడ్డి. మెట్రో విషయానికి సంబంధించి రాష్ట్రం వర్సెస్ కేంద్రం అన్నట్టుగా పరిస్థితి తయారైంది. సో ఈ అంశానికి సంబంధించిన మరింత అప్డేట్స్ తో మా ప్రతినిధులు ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డి నుంచి సీఎంఓ వర్షన్ వినిపించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అలాగే కేంద్రం వర్షన్ వినిపించేందుకు మా ప్రతినిధి గోపి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అలాగే బీజేపీ వర్షన్ వినిపించేందుకు మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఫస్ట్ ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, రేవంత్ రెడ్డి ఎందుకు ఇన్నిసార్లు ఫాలోఅప్ చేసినా కూడా కేంద్రం స్పందించట్లేదు? ఇప్పటికే సీఎం 2-3 సార్లు వెళ్ళి కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర మంత్రులతో కిషన్ రెడ్డితో సహా వెళ్ళి కలిశారు. మనోహర్ లాల్ ఖట్టర్ కానివ్వండి, అశ్విని వైష్ణవ్ కానీ రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా రెస్పాన్స్ రాకపోవడంతోనే ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్న 2 లెటర్లు కూడా నిన్న ఈవినింగ్ సీఎం రిలీజ్ చేశారు. కిషన్ రెడ్డితో పాటుగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్కి. అసలు ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది? మీరు జాప్యం చేయడం వల్లనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంపై వడ్డీ భారం పెరుగుతుంది, ఆర్థిక భారం పెరుగుతుంది అంటూ సీఎం ఆ లేఖలో చెప్పారు. జూన్లో జరిగిన ఒప్పందం ప్రకారం ఇప్పటికే ఎస్బీఐ క్యాపిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్తో దానికి సంబంధించి మెట్రోకి సంబంధించిన ఎవాల్యుయేషన్ చేయించాల్సి ఉంది, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ని ఇవ్వాల్సి ఉంది. కానీ ఆ విషయంలో ఇంకా కూడా ముందుకు వెళ్ళడం లేదు. ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది? మీ జాప్యం వల్లనే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్పారు. మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ను రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలోనే ఎస్బీఐ క్యాప్స్కి ఈ కన్సల్టెన్సీ బాధ్యతలను అప్పచెప్పారు. సో దీనికి సంబంధించిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది. ఇక మెట్రో విస్తరణకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రధానంగా సీఎం ప్రస్తావించారు. మెట్రో విస్తరణ ఫేజ్ 2కు సంబంధించిన విస్తరణ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ వస్తేనే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 2 నిర్ణయాల జాప్యం కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలుగుతుంది. అవసరమైతే మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వ్యక్తిగతంగా వెళ్ళి కలిసి మరి ఈ అంశాన్ని డిస్కస్ చేయండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. కిషన్ రెడ్డితో పాటుగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ఈ లేఖలు పంపించారు. ఇక అవసరమైతే ఈ వారంలో రెస్పాన్స్ రాకపోతే రాష్ట్ర కేబినెట్ మొత్తాన్ని కూడా ఢిల్లీకి తీసుకెళ్లి మరోసారి కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని కలవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. సో గతంలో కూడా ప్రధాని కలిసినప్పుడు కూడా చెప్పారు, రాష్ట్రానికి సంబంధించిన చాలా అంశాలు పెండింగ్లో పెడుతున్నారు, కేంద్ర మంత్రుల దగ్గర చాలా పెండింగ్లో ఉంటున్నాయని చెప్పారు. సో ఇప్పుడు కూడా మరోసారి ప్రధాని కలిసి ఎక్కడి వరకు ఈ అంశం ఎందుకు ల్యాగ్ అవుతుంది, ఎందుకు జాప్యం జరుగుతుందనే అన్ని అంశాలను వివరించడానికి సీఎం రెడీ అవుతున్నారు. రైట్ ప్రభాకర్.